ఆ రోజు ఖచ్చితంగా మేము కూడా వాటన్నిటిని ప్రజల ముందుకు తీసుకొస్తాం. అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి అనిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ దాకా వెళ్ళారు, ఢిల్లీ దాకా వెళ్ళి నిరసనలు చేస్తున్నారు కరెక్టే, కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆయన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రిప్రజెంట్ చేయకుండా, అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన జరుగుతున్నటువంటి సందర్భాలు సంఘటనల గురించి ఢిల్లీలో మాట్లాడుతున్నారు, కానీ అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ చెప్పనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ లిస్ట్ కనుక మాకిస్తే దానికి తగినట్లుగా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అసెంబ్లీలో చెప్పినటువంటి స్టేట్మెంట్ కి మీరు డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఇచ్చారా 36 మందికి సంబంధించి? సార్ ఈ రోజు రాష్ట్రంలో ఎందుకంటే చిన్నపరెడ్డి గారు ఒకటే, ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు ఇంకా క్వశ్చన్ చేశానంటే చిన్నపరెడ్డి గారు, ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు ఇప్పుడు ఎట్లా అయితే రాష్ట్రంలో అని అన్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైక్ దగ్గర నుంచి 2 సందర్భాల్లో లేచి వెళ్ళిపోయారు ఆ పేర్లు చెప్పకుండా. సో అందుకనే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సునీల్ గారు నేను ఇస్తాను క్లారిటీ దాని మీద. విజయ్ గారు వస్తారు, ఆయన అడిగిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. విజయ్ గారు ప్లీజ్. సార్ అనిత గారు హోమ్ మినిస్టర్ గారు వారు అడిగినటువంటి ప్రశ్నకి మేము సమాధానం ఇవ్వటం కదా సార్, అన్ని పేపర్లలో కూడా జరిగినటువంటి విషయాల్ని ప్రతి పేపర్ లో కూడా వచ్చినాయి. ప్రతి ఆఫీసులో కూడా హోమ్ మినిస్టర్ ఆఫీస్ కి ఏ రోజు జరిగినటువంటి విషయాలు అన్ని, ఏ రోజు ఫలానా చోట మర్డర్ జరిగింది, ఫలానా చోట వినుకొండలో నడి రోడ్లో నరికారు, ఇదిగో ఈ నంద్యాలలో ఎలా చంపారు అని చెప్పేసి మీ బోటోళ్ళందరికీ తెలిసినటువంటి డీటెయిల్స్ అధినేతకు ఎందుకు తెలియలేదు, వైసీపీ అధినేతకు ఎందుకు తెలియలేదు? టేబుల్ మీద ఉంది. అనిత గారికి మనం ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. హోంశాఖకి ప్రతి విషయం తెలుసు. 31 మర్డర్లు జరిగినాయి, నిన్నటితోటి 32వ మర్డర్ జరిగినటువంటి వాస్తవాన్ని అనిత గారికి ఈ ప్రైమ్ 9 న్యూస్ ముఖంగా తెలియపరుస్తా ఉన్నాం. వారికి తెలియనటువంటి విషయాలు కాదు. మీ దగ్గర ఉన్నాయంటే ప్రతిరోజు జరిగే హోంశాఖ అబ్జర్వ్ చేస్తా ఉంటారు సార్. చిన్నపరెడ్డి గారు అదే పార్టీ తరపు నుంచి ఆయన ఆన్సర్ ఇస్తారంట. మీరు ఏదైతే ఏ పార్టీ మీద ఏ వ్యక్తి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో అదే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వ్యక్తి, అదే పార్టీ రిప్రజెంటేటివ్. సో ఆయన అడిగి ఆన్సర్ తీసుకుందాం. చిన్నపరెడ్డి గారు ఇప్పుడు 36 మందిని చంపేశారు, ఈ జరిగాయి అవి జరిగాయి అని గొగ్గోలు పెడతా ఉన్నారు. ఓకే, మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని 36 మంది డేటా ఇవ్వండి, ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ తీసుకుంటానని క్లియర్గా చెప్తే ఎక్కడ ఉన్నాడండి మీ జగన్మోహన్ రెడ్డి? ఢిల్లీ గల్లీల్లో తిరుగుతూ ఉన్నాడు. రెండోది అక్కడ యూపీ ఎక్స్-సీఎం మన అఖిలేష్ యాదవ్ కూడా ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది, వెళ్ళే. అయితే అక్కడ ఏంటంటే పాపం ఈయన భాష ఆయనకు అర్థం అవ్వదు, ఆయన భాష ఈయనకి అర్థం అవ్వలేదు. అక్కడ మే కైకో క్యా కర్తా హే ఓ కర్తా హే ఈ కర్తా అంటాడు. పాపం అఖిలేష్ యాదవ్ ఏమొచ్చి పాపం ఆయన అర్థం అవ్వక ఏం మాట్లాడుతున్నాడు బాబు అని ఇలా చూస్తూ ఉంటాడు. ముందు మనం క్లారిటీగా ఢిల్లీ వెళ్ళిపోయామంటే యూ షుడ్ స్పీక్ ప్రాపర్లీ విత్ టోటల్ ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ తోనే మనం వెళ్ళి ఢిల్లీ నడివీధుల్లో మాట్లాడాలి. उसको जो भी उसके पास सबूत है तो वो बात करना है वहां पर जाके, क्योंकि देश उसके तरफ देखते हैं టీవీ ఛానల్ నుంచి. ఎందుకంటే ఆ మాత్రం హిందీ కూడా మీ ముఖ్యమంత్రి రాదనుకోండి, అంటే దాని గురించి అని కాదు. అంటే ఇక్కడ ఏంటంటే హోంశాఖ మంత్రి దగ్గర ఉంటుంది, లేకపోతే ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది. అంటే ఎస్, ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది, హోంశాఖ మంత్రి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ లో కూడా ఉంటుంది. కానీ ఏది ఎక్కడ ప్రూఫ్లు ఇవ్వండి. మీరు ఏమంటా ఉన్నాం, మీరు ఇస్తే దాని మీద చర్యలు తీసుకుంటామంటే ఒకటే కూడా లేదు, మీ దగ్గర ప్రూఫ్లే లేదు. మీ కూడా అసెంబ్లీకే రాడు దాని మీద చర్చించడానికి కూడా. నాకు ఈయన అడుక్కుంటా ఉన్నాడు, నాకు ప్రతిపక్ష హోదా కూడా కల్పించండి అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అన్నారు, నువ్వు రావయ్యా, వచ్చి నీకు అవకాశం ఇస్తాను, నువ్వు చర్చించు, ప్రజల సమస్యల కోసం చర్చించే తప్ప నువ్వు ఎక్కడికో పారిపోయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు కానీ వనరులు రానివ్వకుండా, ఇతర దేశాల నుంచి పెట్టుబడిదారుల్ని రానివ్వకుండా ఆపాలనేటువంటి డైవర్ట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు అయినటువంటి పరిస్థితి. ఇలాగ చెయ్యాలన్నటువంటి ఒక ఆలోచన. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నాయకుడి మీద సమర్థమైనటువంటి నాయకత్వం మీద నమ్మి వచ్చే డెలిగేట్స్ ఉంటారు, పెట్టుబడిదారులు ఉంటారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మోహం చూసి ఒక్కడు కూడా రాలేదు, వెళ్ళిపోయినటువంటి పరిస్థితి విశాఖపట్నంలో బోల్డ్ కంపెనీలు పోయాయి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎన్ని కుయ్యక్కులు పనినా, ఎన్ని నక్కజిత్తులైనటువంటి పనులు చేసినా ఆపేది ఏం లేదు. ఎందుకంటే సరే, ఇంకొకటి విజయ్ గారు, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. సో దానికి క్లియర్గా మెజారిటీ వైసీపీ వాళ్ళకు ఉంది.
సో ఏం జరగబోతోంది, మీ ధీమా ఏంటి? ఆ మెజార్టీ అంతా రివర్స్ అయిపోయి మళ్ళీ మేము గెలిచేస్తాం, చూసుకోండి కావాల్సింది. ఈ స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ మరి? Yes, on record you can note down. Yeah. Vijay Kumar will not tell any lies. What is the true, I'll tell that only. Ground reality yes, ground reality. I am working here. I am from Visakhapatnam only. What's happening and what's going on. మా సోదరుడు, నా మిత్రుడు వంశీకృష్ణ యాదవ్, మాకు ఇప్పటి నుంచి కాదు, మాకు ఒక 20-25 సంవత్సరాలు మిత్రులు. అంటే పార్టీలు వేరైనప్పటికీ కూడా మిత్రు అని ఇప్పుడు సన్నిహితంగా మనకి ఉండే ఫ్రెండ్షిప్ అనేది ఉంటది. కానీ ఒకటేంటంటే ఐ అప్రిషియేట్ వంశీకృష్ణ యాదవ్ ఆల్సో, ఎందుకంటే హీఈస్ వెరీ డేరింగ్ స్టెప్ తీసుకొని ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తున్నాను ఎమ్మెల్సీ అని. ఆ రోజు మేము కూడా మా నాయకుడు పల్లా సీని గారు కూడా కొన్ని సందర్భాలు మాట్లాడేటప్పుడు వద్దొద్దు ఎందుకు అంటే, లేదు నాకు వద్దండి, ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖమే నాకు చూడడం ఇష్టం లేదు, నన్ను చాలా మోసం చేశాడు, మేయర్ ఇస్తానని మోసం చేశాడు, అనేక పదవులు ఇస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి దగ్గర ఆ పదవి నాకు వద్దు, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీతోనే నేను ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా అడుగు పెట్టాలనుకుంటున్నానని నేను ఒక డేర్ స్టెప్ తీసుకొని ఈ రోజు నేను ఆ రోజు చెప్పా, లాస్ట్ కూటమి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంకి వచ్చేటప్పుడు, అంటే నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందే క్రౌడ్ కంట్రోలింగ్ అంతా 1 గంట సేపు నేనే మాట్లాడతాను మైక్లో, ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఇస్తా. ఆ రోజు ఆయనతో మాట్లాడించినప్పుడు కూడా చెప్పా, మీరు ఒక 50,000 మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు మిత్రమా అని చెప్పి వంశీకృష్ణ గారికి చెప్పాను. అలాగే ఆయన గెలవడం జరిగింది. ఎమ్మెల్సీ ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసుకుని మళ్ళీ డిబేట్ లోకి వస్తా. ఖచ్చితంగా ఎమ్మెల్సీ అగైన్ వీఆర్ టేకింగ్ దట్ ఎమ్మెల్సీ. ఎన్డీఏ కూటమి లాగేస్తుంది, అందులో నో డౌట్. ఇప్పుడు రాష్ట్రంలో ఇంకా ఒక్కొక్క వికెట్ పడిపోద్ది. చిన్నరెడ్డి గారు మీ స్టేట్మెంట్ తీసుకుంటాను, కీర్తన గారి స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను. సో కీర్తన గారు, ఫైనల్ గా ఈ సఖ్యత కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎమ్మెల్సీ కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తాం, ఎందుకంటే క్లియర్ మెజారిటీ వైసీపీకి ఉన్నప్పటికీ అందులోనూ నించున్నటువంటి వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ లీడర్, ఒక పిల్లర్ లాంటి ఆయన ఆ పార్టీకి. సో అటువంటి సునీల్ గారు ఒక మాట ఎంత సీనియర్ మోస్ట్ అయినా సరే మా కళా వెంకటరావు చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. చీపురపల్లి చిత్తుగా ఓడిపోయాడు. అలా ఆవిడ బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా పోటీ చేశారు విశాఖపట్నంలో. ఇలాంటి లెక్కర్ మాఫియాల్ని, భూదోపిడీలు, భూ దొంగతనాలు చేసినటువంటి దొంగలను ఎవడో కూడా హర్షించే ప్రజలు. సునీల్ గారు ఇదే మీరు నోట్ డౌన్ చేసుకోండి, అందుకే అంటున్నాను బొత్స సత్యబాబు కాబట్టే చిత్తుగా ఎమ్మెల్సీ కూడా ఓడిపోతాడు. రాసుకోండి, నోట్ దిస్ పాయింట్. రైట్ కీర్తన గారు. సార్ ఇక్కడ ప్రజలు గమనించేది, ప్రజల పక్షాన్ని నిలబడుతున్న నాయకులు ఉన్నారా లేదా అని. అసలు క్యాబినెట్ కుప్పగొలిపోయింది కదా సార్ వైసీపీలో. ఇంకా వేరే వాళ్ళ దాఖలా అంటే బొత్స గారి కన్నా సీనియర్ ఉన్నారా? లేదు రోజా ఎంత నోటి వాటం ప్రదర్శించి ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకొని వచ్చిందో మీకు తెలుసు. ఒక స్టేజ్ లో రోజా గొంతే ఇంకా పనిచేస్తుంది తప్ప ఈయన సంక్షేమ పథకాలు కూడా పనిచేయట్లేదు అనే స్థాయికి అంత దిగజారిపోయి ఆఖరికి ఎలక్షన్ ముందు రోజు ఎంత అసభ్యకరంగా మాట్లాడితే మీకు తెలుసు. ఆ గుడివాడ అమర్నాథ్ గాని, క్యాష్ లో నడిపే ఆ గుట్కా నాని గారు గాని, పేరులైన నాని గాని ఏ రోజన్నా అసలు ఎంత దిగజారిపోయి వీళ్ళు మాట్లాడినా పార్టీని కాపాడుకోలేక వీళ్ళు వాళ్ళ స్థానాల్లో గెలవలేకపోయారంటేనే గెలిపోవటములు ఎవరికి శాశ్వతం కాదు. కానీ అహంకారాన్ని తన ఎత్తికెక్కించుకొని వీళ్ళు పనిచేసిన తీరుని మాత్రం ప్రజలు మర్చిపోలేదు సార్. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. చాలా దిగజారిపోయి వీళ్ళు చేసిన కామెంట్లని ప్రజలు మర్చిపోలేదు. సునీల్ గారు, ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ప్రజల్ని మనం చాలా తక్కువ అంచనా వేయనందులో జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ అంచనా వేస్తాడు. నేను పథకాలు ఇచ్చేస్తాను, ఆడవాళ్ళకి 18,000 వేసేస్తున్నాను, ఇక్కడ ఎంత పెద్ద తోపా తురుమాని కాదు సార్, ప్రజల పక్షాన్ని ఎంత బాగా నిలబడ్డాడని ఒకటే చూస్తారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మారకపోతే ఆ 11 మంది కూడా లాగేసుకోవడానికి, ఆ 11 మంది మా గేట దగ్గర నిలబడడానికి ఎక్కువ టైం అయితే లేదు. అదే చెప్తున్నా. ఇప్పుడు 11 మంది కూడా మీకు లైన్ లోనే ఉన్నారనమాట, మీ గుమ్మం దగ్గర ఉన్నారని అంటున్నారు మీరు. 11 మందిలో 10 మంది మొత్తం ఉన్నారు సార్, మొత్తం ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ దగ్గర వచ్చేస్తారా? రైట్ చిన్నపరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే సార్. హి ఇస్ నాట్ అపోజిషన్ పార్టీ లీడర్ కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే. ఆఫ్ కోర్స్ మీకే సమయం ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి చిన్నపరెడ్డి గారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు గెలుపు తథ్యం సార్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ గెలిచిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ప్రజలు ఎవరు కూడా బొత్స అలాంటి ఎందుకంటే చేస్తే ప్రజాస్వామ్యం మాత్రం అపహాస్యం అయితే. సరే మీరేం చెప్తారు, బొత్స గారు గెలుస్తారా లేదా చెప్పండి. చిన్నపరెడ్డి గారు ఫైనల్ గా ఇది చెప్పండి, డైరెక్ట్ ఒకటే స్ట్రైట్ ఆన్సర్. బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ గెలుస్తున్నారా లేదా? 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతారు. అక్కడ రైట్ మీరేమో బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారని బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారని చెప్పి విజయ్ గారు అంటున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అయితే పరిస్థితులు అప్పుడు ప్రజలు వ్యక్తి ఎందుకు గెలలేదు బ్రదర్ చీపురుపల్లి పాపం. రైట్ మొత్తానికి డిబేట్ లో పాల్గొన్నందుకు కీర్తన గారికి, విజయ్ గారికి అండ్ అలాగే